హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. నేను నా కారు రిపేర్ చేయించాలి అంటే మన కారుని మనం వేరే వాళ్ళతో రిపేర్ చేపిస్తాం అన్నప్పుడు ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ టు గెట్ మై కార్ రిపేర్డ్. గెట్ ప్లస్ V3 మనం యూజ్ చేయాలి. నేను నా కార్ రిపేర్ చేయాలి, మనమే చేసుకోవాలి ఓన్గా. రిపేర్ అనేది ఎలా చెప్తామంటే ఐ హ్యావ్ టు రిపేర్ మై కార్, ఐ హ్యావ్ టు రిపేర్ మై కార్ అని చెప్తాము. నెక్స్ట్ వన్, నేను నా కారును రిపేర్ చేయిస్తే మంచిది, నా కార్ రిపేర్ చేయిస్తే మంచిది అని ఎలా చెప్తామంటే ఐ హ్యాడ్ బెటర్ గెట్ మై కార్ రిపేర్డ్. V3 వాడతాం, గెట్ ప్లస్ V3. నేను నా కారును రిపేర్ చేస్తే మంచిది అంటే మనం ఓన్గా రిపేర్ చేయడం. ఐ హ్యాడ్ బెటర్ రిపేర్ మై కార్, ఐ హ్యాడ్ బెటర్ రిపేర్ మై కార్. నువ్వు నీ కారును రిపేర్ చేయించకూడదు, నీ కారుని రిపేర్ చేయించొద్దు అనేది ఎలా చెప్తామంటే యూ షుడ్ నాట్ గెట్ యువర్ కార్ రిపేర్డ్, యూ షుడ్ నాట్ గెట్ యువర్ కార్ రిపేర్డ్. నువ్వు నీ కారును రిపేర్ చేయకూడదు, నువ్వు రిపేర్ చేయకూడదు అనేది ఎలా చెప్తామంటే యూ షుడెంట్ రిపేర్ యువర్ కార్, నువ్వు నీ కార్ని రిపేర్ చేయకూడదు. నెక్స్ట్ వన్, నేను నా బట్టలు ఉతికిస్తాను, నేను నా బట్టలు ఉతికిస్తాను అంటే వేరే వాళ్ళతో ఉతికిస్తాను. అనదర్ సెంటెన్స్, నేను నా బట్టలు ఉతుకుతాను అంటే నా సొంతగా నేనే ఉతుకుతాను. ఈ రెండు ఎలా చెప్పాలంటే ఐ గెట్ మై క్లాత్స్ వాష్, ఐ గెట్ మై క్లాత్స్ వాష్. నేను నా బట్టలు ఉతుకుతాను, ఐ వాష్ మై క్లాత్స్. నేను నా బట్టలు ఉతికించాను అంటే అయిపోయింది, పాస్ట్. ఇది ఎలా చెప్తామంటే ఐ గాట్ మై క్లాత్స్ వాష్డ్, ఐ గాట్ మై క్లాత్స్ వాష్డ్. నెక్స్ట్ సెంటెన్స్ డన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ like, share, subscribe to my channel. Thank you.